తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. దాదాపు 2 నెలల పాటు సాగిన లోక్సభ ఎన్నికల సంగ్రామంలో విజేతలు ఎవరో పరాజితులు ఎవరో తేలే సమయం మరి కాసేపట్లో ఆసన్నం కానుంది. పూర్తి సమాచారాన్ని ట్యాంక్ బండ్ నుంచి మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అధికారులు? మరికొద్ది గంటల్లోనే ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మనము ప్రజెంట్ చూస్తే హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ వద్ద ఉన్నాము. ఇక్కడ మాసెప్ ట్యాంక్లోని యొక్క పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద చూస్తే ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బలగాలు కూడా మోహరించారు. 8 గంటలకు కూడా మొదటగా పోస్టల్ సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది. దాని తర్వాత ఈవీఎం సంబంధించి ఒక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఎన్నికల సంఘం ఆ యొక్క అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి దాని తర్వాతనే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము. ముఖ్యంగా గేటు ద్వారానే గేటు వద్దనే పోలీసులు భారీగా మోహరించి మరి పూర్తిగా ఎవరిని అనుమతించాలన్నా వారికి ఐడి కార్డు చూసిన దాని తర్వాతనే వారిని లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే వారు ఏజెంట్ కావచ్చు, మరి ఇతర సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఐడి కార్డు ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. అంతేకాకుండా ఎవరికి కూడా సెల్ ఫోన్స్తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పోలీసులు అనుమతించడం లేదు. మొత్తానికి చూస్తే మాత్రము ప్రధానంగా మాసెప్ ట్యాంక్ సంబంధించిన ఆవరణలో కూడా ఎక్కడైతే ఈ యొక్క పాలిటెక్నిక్ సంబంధించిన కాలేజ్ ఉందో అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఎక్కడ కూడా ఇక్కడ 4 కంటే ఎక్కువగా గుమ్మికూడొద్దని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఆదేశాలు ఖచ్చితంగా చేశారు. అంతేకాకుండా కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి మరి కౌంటింగ్ వద్ద ఎలాంటి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. అంతేకాకుండా ఎవరైనా అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తే మాత్రము వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన తరుణంలో ప్రజెంట్ యొక్క ప్రశాంత వాతావరణంలోనే పూర్తిగా కౌంటింగ్ కొనసాగేందుకు కూడా పోలీసులు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొదటగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లు లెక్కిస్తారు. అయితే దాని తర్వాత ఈవీఎం సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం సంబంధించిన సమయంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఒక ఓట్ల లెక్కింపు సగానికంటే ఎక్కువగా పూర్తిగా అవుతాయి కాబట్టి అప్పుడు చాలా స్పష్టమైన కొంత ఫలితాలు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొదటగా చూస్తే యాకత్పురకు సంబంధించి 24 టేబుల్లను కూడా అత్యధికంగా ఉన్నాయి. దాని తర్వాత చార్మినార్లో 15 సంబంధించిన టేబుల్స్ని ఏర్పాటు చేశారు. అయితే చార్మినార్ సంబంధించిన మాత్రము చాలా త్వరగా ఫలితాలు వెలువడే అవకాశం కూడా ఉంది. అయితే యాకత్పురకు సంబంధించి చూస్తే మాత్రము కొంత ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏజెంట్స్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఏజెంట్స్ సంబంధించిన విషయంలో పోలీసులు చాలా కేర్గా ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగిన అల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటివి జరగకుండా మాత్రము పూర్తిగా పోలీసులు కఠినమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ప్రతి ఈవీఎం మిషన్ సంబంధించిన విషయంలో లెక్కింపు ప్రక్రియలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మాత్రము ప్రధానంగా ఒక భద్రత కొనసాగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహాలో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ప్రత్యేకంగా కొన్ని ఆ యొక్క షెడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఎమర్జెన్సీ సంబంధించి కావచ్చు, సెల్ ఫోన్ డిపాజిట్ సంబంధించి కావచ్చు, మెడికల్ పాయింట్స్, అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కొన్ని షెడ్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ భద్రతను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే డీసీపీ సంబంధించిన స్థాయి అధికారులు పూర్తిగా ఈ యొక్క భద్రతా పర్యవేక్షణ కూడా ఉంటుంది. మరోవైపు చూస్తే మాత్రము హైదరాబాద్లో 7 సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 7 చోట్ల కూడా ఈ యొక్క ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది. దాని తర్వాతనే దీనికి సంబంధించి పూర్తిగా ఫలితాలు వెలువడి దాని తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని మాత్రము చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నము 4 గంటల తర్వాత మాత్రము ఖచ్చితంగా రిజల్ట్ అంతా కూడా బయటపడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారనేది మాత్రము చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం కల్లా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని మాత్రము చాలా క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో అంటే ఎన్ని రౌండ్లలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? టోటల్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి?
మొత్తానికి చూస్తే ఓట్ల సంబంధించిన పోలైన దాని ప్రకారమే కొన్ని టేబుల్స్ కూడా అత్యధికంగా ఏర్పాటు చేశారు. మనము హైదరాబాద్ చూస్తే మాత్రము గతంలో కంటే ఈసారి 4% కంటే ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. కాబట్టి యాకత్పురాలో అత్యధికంగా 24 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. అదే చార్మినార్ నియోజకవర్గంలో చూస్తే స్వల్పంగా ఓట్ల సంబంధించి దాంట్లో 15 టేబుల్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. అంటే ఓట్ల కౌంటింగ్ సంబంధించిన విషయంలో ఓట్ల పోలైన ఎంత పెద్ద మొత్తంలో పోలాయి కాబట్టి అక్కడ త్వరగా ఓట్లు లెక్కించేందుకు కూడా ప్రత్యేకంగా కొన్ని టేబుల్స్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క టేబుల్ సంబంధించిన విషయంలో మాత్రము పూర్తిగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటగా పోస్టల్ సంబంధించిన ఓట్ల లెక్కింపులో కొంత ఆలస్యం అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లను ఒక్కొక్కటిగా లెక్క పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా లెక్కపెట్టిన దాని తర్వాతనే ఈ యొక్క విషయంలో కొంత ఫలితాలు కూడా ఆలస్యం అవుతుంది. దాని తర్వాత ఈవీఎం సంబంధించిన విషయంలో మాత్రము చాలా త్వరగా ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. అయితే ఇదే తరహాలో కూడా పూర్తిగా దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో 17 లోక్సభ సంబంధించిన పార్లమెంట్లో కూడా ఇదే తరహాలో కూడా భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా టేబుల్స్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రము యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రము ఆ యొక్క 144 సెక్షన్ మాత్రం అమల్లో ఉంటుంది. ఎవరు కూడా అమలును సంబంధించిన ఉల్లంఘించరాదు. ప్రతి ఒక్కరు కూడా ఆంక్షలు ఉన్నాయో ఆంక్షల విధంగానే నడుచుకోవాలి. ఎందుకంటే శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే మాత్రం చాలా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. రైట్ పవన్, థ్యాంక్ యూ. సో అది తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతున్న కౌంటింగ్ మరి కాసేపట్లో వెల్లడి కానుంది. ఎక్కడికక్కడ 144 సెక్షన్ను అమల్లో ఉంచారు. అండ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.